దావత్ అంటే మటన్, మటన్ అంటే దావత్ లెక్క ఉంటది తెలంగాణలో. చిక్కటి గ్రేవీ, స్పెషల్ మసాలా ఇంకా చెప్పనవసరం లేదు. చాలా చాలా సూపర్‌గా ఉంటది. ఇవన్నీ వదిలేసి నువ్వేం ప్రిపేర్ చేస్తున్నావంటావా? అదే బై స్పెషల్ మటన్ మసాలా కర్రీ చేస్తున్నా. మెయిన్‌గా ఈ స్పెషల్ మసాలా మర్చిపోద్దు. ఎండ్ వరకు చూడండి. ఇందులోనే ఉంది అసలైన మజా. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్‌లో సగం కప్పు వరకు నూనెను వేడి చేసుకొని 4, 5 లవంగాలు, 4, 5 ఇలాచీలతో పాటు ఒక స్పూన్ సాజీరా, చిన్న దాల్చిన చెక్కలు 2 బిర్యానీ ఆకులని వేసుకొని ఒక 10 సెకండ్ల పాటు బాగా చిటపటలాడేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు అందులోనే 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 5 లేదా 7 నిమిషాల పాటు లేదా లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. మధ్య మధ్యలో ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ విధంగా కలుపుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ అనేది వచ్చిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ యొక్క ఫ్లేవర్ అనేది ఆయిల్‌లో బాగా రిలీజ్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కట్ట పుదీనాతో పాటు 5-8 వరకు పచ్చిమిరపకాయలని చీల్చి కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. అవి కూడా జస్ట్ ఒక 5-10 సెకండ్ల పాటు ఆయిల్‌లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు హాఫ్ కేజీ వరకు మటన్ ముక్కల్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం కంప్లీట్‌గా పోయిన తర్వాత ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ మటన్ పీసెస్‌ని. ఇప్పుడు మూత అనేది పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఒక 5-7 నిమిషాల పాటు సరిపోతుంది.